వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బంగారుపాలెంలో మామిడి మార్కెట్ను సందర్శించి రైతులను పరామర్శించనున్నారు జగన్. జగన్ రాక సందర్భంగా చిత్తూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా ఎస్పీ మణికంఠ తెలిపారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మంది నోటీసులు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చారని చూస్తున్నారని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమేనని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ర్యాలీలో రోడ్ షోలు నిషేధమన్నారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, లక్ష్మి, మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు పోలీసుల ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది. ఇప్పటికే షరతులతో కూడిన అనుమతిని పోలీసులు మంజూరు చేశారు. కేవలం హెలిప్యాడ్ దగ్గర 30 మందికి, అలాగే మార్కెట్ యార్డులో కేవలం 500 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు కూడా ఎస్పీ మణికంఠ చందోలు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే దాదాపు 375 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా నోటీసులు పంపించడం కూడా జరిగింది. అలాగే ఏదైతే బంగారుపాలెం మామిడి మార్కెట్ యార్డులో ఉన్న 113 మార్కెట్ వ్యాపారులకు కూడా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి, వాళ్ళు కూడా నిబంధనలు పాటించాలంటూ కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే బంగారుపాలెం మార్కెట్ యార్డు నుంచి 20 కిలోమీటర్ల ముందుగానే పోలీసులు అటు పొంగనూరు గాని, ఇటు పలమనేరు గాని, ఇటు ఈ సైడ్ చిత్తూరు సైడ్ గాని పూర్తిగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇక్కడ తనిఖీలు చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే జన సమీకరణ చేస్తే చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఎస్పీ హెచ్చరించారు. వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో ఆ మేరకు పోలీసులంతా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం చిత్తూరు పోలీసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 1000 మంది పోలీసులు ప్రత్యేక ఈ యొక్క బందోబస్తు ఏర్పాట్లు అయితే పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే రెంటాలు కానీ ఇతర ప్రాంతాల్లో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇందులో భాగంగానే హెలిప్యాడ్ దగ్గర నుంచి ఏదైతే జగన్ మార్కెట్ యార్డుకు వస్తారో అక్కడ వరకు కూడా పోలీసులు ప్రత్యేక పహారా ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఎస్పీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏదైతే నిబంధనల ప్రకారం అక్కడ 500 మించి ఎవరైనా వస్తే దానికి తగ్గట్టుగా చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే చాలా స్పష్టం చేశారు. అలాగే మార్కెట్ యార్డ్ దగ్గర ఏదైతే ఆవరణలో జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, వాటన్నిటిని కూడా నిన్న రాత్రే కూడా తొలగించే కార్యక్రమం కూడా చేపట్టారు. పోలీసు ఆంక్షల మధ్య ప్రస్తుతం వైఎస్ జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. మరోవైపు వైసీపీ నేతలు పోలీసుల చర్యలపైన మండిపడుతున్నారు. కేవలం కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జగన్ మరి కాసేపట్లో బెంగళూరు నుంచి ఆయన హెలికాప్టర్ లో బయలుదేరి బంగారుపాలెం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కొత్తపల్లి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకుని అనంతరం ఆయన పర్యటన అయితే కొనసాగనుంది. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గాని, మాజీ మంత్రి రోజా గాని, ఇతర నాయకులంతా కూడా ఇప్పటికే కూడా బంగారుపాలెం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠత అయితే నెలకొంది. టెన్షన్ వాతావరణం మధ్య ఏదైతే వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.